కష్టం, పూర్తిగా చూడడం కష్టం. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది. మీరు కూడా సినిమాలు చూస్తారా? ఏదో అవధానాలు అంటున్నారు, రామాయణ భారత ప్రవచనాలు అంటున్నారు, భక్తి టీవీలు అంటున్నారు, ఆధ్యాత్మికం అంటున్నారు, విదేశాలు తిరగడం అంటున్నారు. మీరు సినిమాలు చూస్తారంటే నేను మరీ ఎక్కువగా సినిమాలు చూడను. వారానికి 5, 6, మిగిలిన 2 రోజులు ఇలా ఖాళీగా ఉంటుంది. ఈ 2 రోజులు కూడా ఈ సభలు లేకపోతే ఈ పాటికి ఇంకా సినిమా హాల్లో ఉండాల్సిన మాట. చాలా సినిమాలు బాకీ ఉండిపోయినాయి. ఈ మధ్య వారం రోజులు బట్టి నిర్మాతలు గొడవ చేయడం వల్ల చాలా చూడలేకపోయాం, హాళ్ళన్నీ మూసేశారు. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది. ఈ సినిమాల్లో కానీ మన లోకంలో కానీ అనేక రకాల అనుబంధాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి. లోకంలో లేనిదే సినిమా వాళ్ళు చూపించరు. సినిమా వాళ్ళు చూపించడం వల్ల లోకంలో కొత్తగా కూడా కొన్ని వస్తున్నాయి, లేనివి కూడా నేర్చుకుంటున్నాం మనం. మొత్తం మీద లోకానికి చిత్రానికి చాలా అనుబంధం. ఇందులో అన్నదమ్ముల ప్రేమలు ఉన్నాయి, అప్పచెల్లెళ్ళ ప్రేమలు ఉన్నాయి, మిత్రుల ప్రేమలు ఉన్నాయి, భార్యాభర్తల ప్రేమలు ఉన్నాయి, ప్రేయసీ ప్రియుల ప్రేమలు ఉన్నాయి. అవి ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది, ఏది నిజమైన ప్రేమ అని. ఒకసారి ఆ విషయం చర్చించి మనం రంగంలోకి వెడదాం, వ్యక్తిత్వం ఏమిటో వికాసం ఏమిటో చూద్దామని ఇలా మొదలుపెట్టి. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియు ప్రేమ పంచబోదు. కుర్రాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా కనిపించిన ఆడాళ్ళంతా చాలా గొప్పగా కనపడతారు. మనకి బాగా తెలుసున్న విషయం, సినిమాల్లో చెబుతున్న విషయం, మనం చూసిన ఆడాళ్ళందరూ నవ్వరు, నవ్విన వాళ్ళందరూ మనల్ని ప్రేమించరు, ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కాపురాలు చేయరు. చాలా వడపోసుకోవలసిన విషయాలు, బాగా ఫిల్టర్ చేస్తే కానీ జీవితంలో అర్థం కాదు. అలా ఆలోచిస్తే కాస్త ముందు మగపిల్లలు తెలుసుకోవలసింది ఏమిటి అంటే, పెళ్ళయ్యే వరకు అమ్మాయి చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది. అసలు ఐ లవ్ యూ అంటే చాలు ఇక మొత్తం ఇంకా స్వరం. రాముడి మీద పద్యం చెప్పండి అని అడుగుతారు, నిషిద్ధాక్షరే అంటారు. అంటే రాముడి మీద పద్యం చెప్పాలి అంటే నేను రా అనగానే మా నిషేధం అంటాడు. రామ అనడానికి వీళ్ళ, మరి రాముడు మీద వస్తాడు అంతే. రా అన్న తర్వాత మా అనకూడదు. పోనీ రాముడు రావాలి కదా, మా అనకూడదు కదా అని ఘ అందామని రాఘ అన్నాను అనుకోండి. నేను రాఘవ అంటాడు అనమాట. రాఘవుడు అంటే రాముడే కదా అని ఊహించి ఆయన వా నిషేధం అంటాడు. ఆ రాఘ అలాగే ఉండాలి, నువ్వేం వేస్తావో వెయ్యాలి, రాముడనే అర్థం రావాలి, రాఘవుడు అనడానికి వీలేదు. ఇది నిషిద్ధాక్షరి. ఇలా మొత్తం పాదానికి ఒక 10 అక్షరాలు చెప్పాలి, 4 పాదాల్లో 40 అక్షరాలు చెప్పాలి. మొత్తం పద్యం అంతా కలిపితే రాముడి యొక్క కథ రామాయణం రావాలి. అడుగడుక్కే ఆయన అడ్డుకుంటాడు. దీన్ని ఇంత గంభీరంగా మేము ఆలోచించి జాగ్రత్తగా ఏదో చేసుకుంటూ వస్తే మధ్యలో ఈ పక్కన కూర్చోబెట్టిన ఆయన పక్కకి లాగుతాడు. ఏమంటే దయ్యాలు రాత్రి ఎందుకు కనపడితే పగలు ఎందుకు కనపడమంటాడు. పగలు మనం ఉన్నాం కదా, అంతకంటే భయంకరంగా మనకి భయపడేవి కనపడలేదు. పగలు మనల్ని చూసి అవి భయపడతాయి, అందుకే కనపడవు. రాత్రి వాటిని చూసి మనం భయపడతాం. ఆయన చంద్రుడు పగలే, సూర్యుడు రాత్రి కాదండి, చంద్రుడు పగలు కూడా ఉంటాడు, నక్షత్రాలు పగలు కూడా ఉంటాయి. రాత్రి మొత్తం అవి ఎక్కడికి నాశనమో అక్కడే ఉంటాయి. పగలు మనకు కనపడవు, ఎందుకంటే సూర్యకాంతి కారణంగా. అంటే దయ్యాలైనా అంతేనైనా, నువ్వు నేను ఉన్నాం కదా దయ్యాల కంటే భయంకరంగా, అందుకని అవి కనపడవు. రాత్రి మనం ఉన్నాం కాబట్టి అవి కనపడతాయి. ఈ సరదా సమాధానం చెబుతూనే మళ్ళీ రాముడు పద్యంలోకి వెళ్ళాలి. రాగా అన్నం తర్వాత ఏం వేసాం అన్న దాంట్లోకి వెళ్ళిపోవాలి. అందులో ఓ ప్రశ్న అడిగారు సరదాగా, ఏమంటే ఆడవాళ్ళకి పెళ్ళైతే మంగళసూత్రం ఉంటుంది, ఇదివరకు ఉండేది లేండి, ఇప్పుడు ఉండలేదు, అది కూడా ఫ్యాషన్ కింద. ఇప్పుడు మంగళసూత్రం అంటే రోజుకో మంగళసూత్రం. ఆకుపచ్చ చీర కడితే ఆకుపచ్చ గొలుసు, ఎర్ర చీర కడితే ఎర్ర గొలుసు, తెల్ల చీర కడితే తెల్ల గొలుసు. ఎప్పుడైనా శ్రావణ మాసం వచ్చినప్పుడు మంగళవారం శుక్రవారం సెంటిమెంట్ కాబట్టి మంగళవారం మంగళసూత్రం వేసుకుంటారు, బాగుండదని నోము లేదు. అంతవరకు ఆ మంగళసూత్రాన్ని ఎక్కడెక్కడో పెడతారు. ఒక ఆవిడ చాలా తెలివిగా ఫ్రిడ్జ్లో పెట్టింది మంగళసూత్రం. ఎందుకంటే మా ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే అందుకని. మళ్ళీ కష్టం కదా, మన చల్లగా ఉండాలి, అయితే వేడెక్కిపోతాడు, బయటకు వచ్చాడు అని. ఆడవాళ్ళకి పెళ్ళైతే గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి, మగవాళ్ళకి పెళ్ళైతే ఏముంటుంది అన్నారు. పెళ్ళైతే గుర్తుండాలి కదా, మరి ఆడవాళ్ళకి గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి, మగవాళ్ళకి ఏముంటుందన్నారు. ఏడుపు మొహం ఉంటుంది చూసుకొని చెప్పాను. సభలో కూర్చుని ఎన్ని జోకులు వేసినా నవ్వకుండా ఏడుపు మొహం పెట్టుకున్నాడంటే వాడికి పెళ్ళై 10 ఏళ్ళు అయిందని అర్థం. ఇక నవ్వడు ఆ ముహూర్తం అందుకే పెట్టారు. అందుకే
పెళ్లి కాకముందు ప్రేమలో పడేటువంటి మగపిల్లలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవలసింది సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియో ప్రేమ పంచబోదు. పెళ్లి కాకముందు సరదాగా తిరిగినట్టుగా ఉండదండి సంసార జీవితం, దాంపత్యం. వాళ్ళ ఆశలు వాళ్ళకుంటాయి, వీళ్ళ ఆశలు వీళ్ళకుంటాయి. ఎవరిని అనడానికి వీల్లేదు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు ప్రత్యేకించి మోసం చేసేవాళ్ళు కాదు, మోసంలో పడేవాళ్ళు కాదు. అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు, అమాయకులైతే ఎవరైనా పడిపోతారు. సగం దేహం ఇచ్చి సాష్టాంగ పడినా సరే తర్వాత కాపురం సక్రమంగా ఉంటుందని చెప్పలేమమ్మా. 50 ఏళ్ళు వచ్చినా గొడవలు వస్తూనే ఉంటాయి. అలాగే ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు ప్రణాసాష్టాంగ భావమిడడు. అడుగడుగున పడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. ఈ భర్త అనేటువంటి వాడు పెద్ద మనిషికి అడుగులకి మడుగులొత్తే సేవలు చేసేవారు. నిన్న మొన్నటి వరకు అలాగే చేసేవారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. భర్త 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 అని మొగుడు పిల్లల కోసమే కదండి. చదువులు మానేసి, ఉద్యోగాలు మానేసి, అన్ని మానేసి సంసారాలకు అంకితమైపోయి ఉన్న తల్లులు ఎంతో మంది ఇక్కడ పిల్లలందరికీ ఉన్నారు. వాళ్ళ కష్టం ఫలితంగానే మీరు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఎంతో మంది స్త్రీలు ప్రాచీన కాలంలో చదువు మానేయడం వల్లనే ఈ దేశంలో మగాడికి ఆడాళ్ళకి భేదం లేకుండా అందరికీ చదువు వచ్చింది. వాళ్ళు మానేసి మనకు వచ్చేలా చేశారు. వాళ్ళు త్యాగం చేశారు మన కోసం. మా అమ్మగారు 3వ తరగతి చదివి మానేసింది. ఆ వయస్సులో ఆవిడకి 3వ తరగతితో మానేసింది. 9 ఏళ్ల వయసులో పెళ్ళయింది మా అమ్మగారికి. మా నాన్నగారికి అప్పుడు 11 ఏళ్ళు. అప్పుడు అలాగే జరిగేవి పెళ్ళిళ్ళు. 3వ తరగతి చదివి మానేసింది ఆవిడ. కానీ 9 మందిని కంది ఆవిడ సంతానం. 9 మందిలో నేను 9వ వాడిని, లాస్ట్ అండ్ ఫైనల్. నన్ను కూడా 300 అష్టావధానాలు, 100 శతావధానాలు, 1 సహస్రావధానం చేసి ఇలాగ 500 మంది విద్యార్థులు కాకుండా 1000 మంది విద్వాంసులు కూర్చొని ఉంటే వాళ్ళు అడిగినటువంటి పద్యాలు 1000 పద్యాలని 20 రోజుల్లో 4 వాయిదాల్లో రోజుకు 1 పాదం చెప్పను. మొదటి రౌండ్లో అందరికీ 1000 మందికి 1వ పాదం మాత్రమే. మళ్ళీ 5 రోజుల తర్వాత 2వ ఆవృత్తి వస్తుంది, 2వ రౌండ్, సెకండ్ రౌండ్. దాంట్లో ఎవరు లేచి నిలబడతారు ఊరికే. మీ పేరు ఇది, మీరు అడిగిన పద్యం ఇది, నేను చెప్పిన పాదం ఇది అని మొదటి పాదం చెప్పి మళ్ళీ 2వ రౌండ్లో 2వ పాదం చెప్పాలి. అలా 10 రోజులు అయ్యాక 11వ రోజున 3వ రౌండ్ మొదలైనప్పుడు 2 పాదాలు పాదం అప్పగించి 3వ పాదం చెప్పాలి. మళ్ళీ 15 రోజులు అయ్యాక 3 పాదాలు ముగించి అప్పగించి 4వ పాదం చెప్పాలి. ఇలా 4, 5, 20 రోజుల్లో 1000 మందికి 1000 పద్యాలు పూర్తి చేసి 21వ రోజున 1000 పద్యాలు ఎక్కడ పుస్తకం చూడకుండా, సెల్ ఫోన్ లేకుండా, స్మార్ట్ ఫోన్ లేకుండా, కంప్యూటర్ లేకుండా కేవలం బుర్రలో పెట్టుకుని 1000 పద్యాలు అప్పగించాలి. అలా అప్పగించగలిగిన ధీశాల కింద 3వ తరగతి చదివిన మా అమ్మ నన్ను తయారు చేసి అంతంత సేవలు చేసినటువంటి స్త్రీలకి ఇచ్చిన బహుమతి ఏమిటండి? అడుగడుగొనపడి మడుగులు తినగాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. ఇవాళ స్త్రీలకి, పురుషులకి అందరికీ చదువులు, ఉద్యోగాలు, హక్కులు, స్వేచ్ఛలు అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి మనకు అనేక విషయాలు తెలవడం లేదు. కానీ పూర్వం మా కళ్ళతో మేము చూసామమ్మా. తన్నిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, జుట్టెట్టు గిడిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తల్లులు ఆ కష్టాలన్నీ పడ్డారు, చాలా భయంకరంగా పడ్డారు. ఏమిటంటే ఏ జన్మలోనో చేసుకున్న పాపం అమ్మ అని సరిపెట్టుకున్నారు. అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఇవాళ చిన్న మాట తల్లి అన్నా, తండ్రి అన్నా, భర్త అన్నా, భార్య అన్నా, ఎవరన్నా సరే వెంటనే సీలింగి ఫేనాయ విద్మగే చున్నీ కంఠాయ ధీమకి అంతే. ఇంకా అదిగో నన్ను అంటావా సాయంత్రానికి నీ పేరు పేపర్లో రావాల్సిందే, మన ప్రాణమే పోయింది. శ్రీలింగి ఫేనాయ విద్మగే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది. అంతే లెక్క. ఈ లెక్కని మా కాలంలో ఉన్న స్త్రీ పురుషులను గమనిస్తే వాళ్ళు రోజుకోసారి చేసుకోవాలి. రోజుకోసారి ఏమీ లేకుండా బతికెళ్ళాలి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఉంటుంది సంసారం అన్నాక పిల్లల్ని కన్నాం, వాళ్ళని చూసుకోవద్దా. 9 మందిని కన్నారండి. నేను 9వ వాడిని. నేను అష్టావధానం చేసి 92 విజయదశమిలో 8 మంది పండితులను ఇలాగే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి యామయ్యా మమ్మల్ని జయించావయ్యా అని ఇటువంటి పెద్దలందరూ కూర్చున్నవారంటే నేను చాలా సంతోషించి మా అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, అమ్మా నేను 8 మందిని జయించానే అన్న. సరదాకి 30 ఏళ్ళ వయసు కదా, మరి పొగరు ఉంటుంది కదా. అమ్మా నేను 8 మందితో పోటీ పడి నెగ్గానే అంటే ఆవిడ వెంటనే ఎందుకు నెగ్గవరా, నిన్ను కనడానికి 8 రోజులు పట్టింది నాయన, భయంకరమైన నొప్పులు పడ్డాను నేనని చెప్పింది ఆవిడ. ఆ రహస్యం 8 రోజులు ఒక స్త్రీని ఒట్టినే ఓ చీర అలా లూజుగా వదులుగా కట్టి గోడకు నుంచోబెట్టారమ్మా, నొప్పులు రావట్లేదు. ఎందుకంటే అప్పటికి 8 మంది పిల్లలు, నేను 9వ వాడిని. పిండం బయటపడద్దా? ఇప్పట్లో సిజేరియన్లు అవన్నీ ఏం లేవు కదా.
బయటపడాలి ఆ నొప్పులు. ఆ నొప్పిని భరించడం కదమ్మా, ఇలా అనడానికి కూడా ఓపిక సరిపోవట్లేదు ఆవిడకి. అందుకని బిడ్డ బయటికి రావట్లేదని నుంచోబెట్టారు. పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 వరకు కేవలం అన్నం పెట్టి. అదేం శిక్ష కాదు, తప్పదు. మరి ఆ రోజుల్లో అంతకంటే సాధనాలు లేవు. ఆసుపత్రిలో ఏమున్నాయి? ఇన్ని బాధలు పడి నేను కన్నాను రా, ఆ మాత్రం 8 మందిని జయించకపోతే ఎలా నాయన అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఇంకా నేను ఎంతమందిని జయించి ఆ తల్లిని ఆనందింపజేయాలో అర్థమైంది నాకు. అందుకని నేను అష్టావధానాలు శతావధానాలు చేసుకుంటూ వెళ్ళి 100 మందిని కూడా జయించి 2 రోజుల్లో 3వ రోజున 100 పద్యాలు అప్పగించి 1000 మందిని కూడా జయించి 21వ రోజున 1000 పద్యాలు అప్పగించిన రోజున 96 మేలో నేను చేస్తే నాకు 40 ఏళ్ళు వయస్సు కూడా లేనప్పుడు నా తల్లి ఎదురుగా ఉండి చూసి బహుశా భగవంతుడు నిన్ను నన్ను బతికించింది ఇందుకోసమేరా అంది ఆవిడ. నిన్ను నన్ను బతికించింది ఇందుకేనాయరా? ఈ మహావైభవాలు చూడడానికి ఈ మేధాశక్తి ఎలా బయటపడుతుందిరా? నేను 8 రోజులు గోడకు నుంచోకపోతే ఈ మేధాశక్తి ఎలా బయటపడుతుంది? ఒక పండితుడు లోకానికి ఎలా అందుతాడు? మామూలుగా పైనుంచి దిగుతారా, కింది నుంచి పేర్కొంటూ వస్తారా? సాధ్యం కాదే అని అందే. అంత కష్టపడ్డారండి. అటువంటి ప్రేమలు ఈ రోజు ఉన్నాయా? దయచేసి ఆలోచించండి. మీరు పిల్లలైనా సరే పెద్ద మనసుతో ఆలోచించండి. ఎంత సేవ చేసినా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తాడనే నమ్మకం ఉందా? పొద్దున్న 5 నుంచి రాత్రి 9 వరకు ఈ మొగాడనే పెద్ద మనిషికి రేపు మీరు సేవలు చేస్తే వీడు ఊ అంటాడో ఆ అంటాడో, ఇంకెవరికైనా ఊ అన్నాడేమో మనకేం తెలుసున్నాం. వీళ్ళ ఎవరి ఫోన్లు వెతికినా భూమండలం అంతా కనపడుతుంది అందులో. అందుకే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేవు. ఏమో అందులో ఏమున్నాయో. రాత్రి 11 గంటలకు పడుకుంటాడు పిల్లాడు, 11 అయినా పడుకోడు. కాలేజీ కురాడు పడుకోడుగా, తల్లిదండ్రులకు నిద్ర వస్తూ ఉంటుంది. పడుకుంటే వీడు ఏం పంపుతాడో, ఏం మాట్లాడతాడో, ఏం చూస్తాడో టీవీలో అని ఒక బెంగ. అందుకని ఏం చేస్తాడు? పడుకోరా 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 అంటే పడుకుంటాడు. దుప్పటి కూడా మూసికెడతాడు. కానీ తర్వాత 1/4 గంటకు చూస్తే ఆ దుప్పట్లోంచి ఒక దివ్యకాంతి. పడుకునే ఉన్నాడు దుప్పట్లో ఈ దివ్యకాంతి. విశ్వరూప సందర్శన యోగ ఏకాదశోధ్యాయక భగవద్గీత ఏకాదశోధ్యాయం విష్ణుమూర్తి సందర్శనం. ఏంటంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎందుకు వెలుగుతుందో? స్మార్ట్ ఫోన్ లైట్ బ్రహ్మాండంగా వెలుగుతోంది అక్కడ. అప్పుడు తండ్రికి అనుమానం వచ్చి తక్కువ దుప్పట తీశాడుకో, ఏం నొక్కుతాడో తెలియదు వీడిల్లు బంగారం. కానీ వాళ్ళ అమ్మా నాన్న ఫోటో వచ్చేస్తుంది అక్కడ. నొక్కుంది. డాడీ డాడీ అంటాడు. ఏమిటా అంటే మిమ్మల్ని అమ్మని ఆరాధిస్తున్నాను. అదేమిట్రా దుప్పట్లో ఆరాధించాలా? దీన్ని దుప్పటి ఆరాధన అంటారమ్మా. కార్తీక మాసంలో చేస్తే మహాపుణ్యం.